రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి ఉన్న ప్రజాబలానికి భయపడే ఈ ప్రభుత్వం భౌతిక దాడులకు దిగుతుంది. మొన్న జరిగినటువంటి హిందూపూర్ వైఎస్ఆర్సీపీ కార్యాలయం పైన దాడి చేసిన ప్రజాస్వామ్యం పైన ప్రభుత్వం దాడి రాష్ట్రంలో ఇటీవల కాలంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు ఒక కఠినమైనటువంటి నిజాన్ని చెబుతున్నాయి. ప్రతిపక్షంపైన దాడులు పెరగడం కంటే ప్రజా మద్దతు ముందు ప్రస్తుత కూటమి ప్రభుత్వము వణికిపోతుందని అర్థమవుతుంది. అనంతపురం జిల్లా హిందూపూర్ వైఎస్ఆర్సీపీ కార్యాలయం మీద చేసినటువంటి దాడి కేసులకు పార్టీపైన దాడి కాదు, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ప్రజల హక్కులపైన నేరుగా చేసిన దాడి. ఇది ఏ అకస్మాత్తుగా జరిగినటువంటి సంఘటన కాదు. పూర్తిగా ప్రోత్సహించడానికి దాడి అన్న అనుమానంతో ప్రజల్లో పాతకపోతుంది. ఇలాగే ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షము బలహీనమైతే కార్యాలయాలు ఎందుకు ధ్వజం చేస్తున్నారు? నాయకులపైన కేసులు ఎందుకు పెడుతున్నారు? సోషల్ మీడియా వాణిని ఎందుకు అణగదొక్కుతున్నారు? ఇది ఒక్కటే చెప్పబోతుంది. వైఎస్ఆర్సీపీకి ప్రజల్లో ఉన్న బలం, మద్దతు, విశ్వాసము, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఉన్న ప్రజా ఆదరణ ఈ ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు. అదే భయం ఈ దాడుల వెనుక ఉన్న అసలు నిజం. ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వము క్షమక్షేమాన్ని పక్కన పెట్టి ప్రజల సమస్యలను మరిచి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి పూర్తిగా ప్రతిపక్షాన్ని అణిచివేసే అజెండాతోనే ముందుకు సాగుతుంది. ఇది పాలన కాదు, అభద్రతతో చేసే ప్రతీకార రాజకీయాలు. ప్రతిపక్షాన్ని అభ్యర్థిగా కూడా శత్రువులా చూస్తూ అధికార పార్టీ నాయకుల అరాచకాలకు ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇస్తున్నదన్న ఆరోపణలు ప్రస్తుత ప్రభుత్వము భయాలను మరింత బహిర్గతం చేస్తున్నాయి. మేము స్పష్టంగా చెప్తున్నాం. ప్రజల ప్రేమ, నమ్మకం ఉన్న పార్టీ ఎలాంటి దాడి, ఎలాంటి కేసులు, ఎలాంటి కుట్రలు బలహీనపరచలేవు, ఇక పైన కూడా బలహీనపరచలేరు. ప్రతిపక్షంపై దాడి అంటే ప్రజాస్వామ్యం పైన దాడి.
ప్రజాస్వామ్యం పైన దాడి అంటే ప్రజల శక్తిని తక్కువ అంచనా వేసినట్లే. ప్రభుత్వ దాడులు చేయవచ్చు, కానీ ప్రజా తీర్పు మాత్రం ఎప్పుడూ ఒకటే ఉంది. అది నేరుగా శిక్షిస్తుంది. హిందూపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయం పైన దాడి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని మరింత పెంచింది. ఎవరికి భయం? అదో ప్రజల పతి. ప్రజలు ప్రతిరోజు ప్రతిఘటనలో గమనిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రజలు రాష్ట్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు దేశంలోనే అత్యున్నత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు, ప్రజాక్షేమము మా ఎజెండా. ప్రజల కోసం పనిచేసే పార్టీకి ప్రజాదరణ ఎప్పటికీ తగ్గేదే లేదు. ఇదే ప్రభుత్వానికి భయపడుతుంది. ఈ ప్రభుత్వము భయపడుతూ అస్సలు కారణం చెప్పకుండా ఈ విధంగా పార్టీ ఆఫీసుల మీద మరియు ప్రజల మీద వైఎస్ఆర్సీపీ నాయకుల పైన కేసులు పెట్టడము, మా పైన ఎన్ని దాడులు జరిగినా ప్రజల కోసం పోరాడటంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి, లీడర్లైతేనేమి వీళ్ళ అందరూ ఏకదాటి మీద నడుస్తున్నారు. మీ సౌండ్లకు భయపడే ప్రసక్తే లేదని వారు వెనుతిరిగి సమాధానం చెప్తున్నారు. ఇప్పటికైనా మీరు భయపెట్టేటువంటి ఈ భయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదని మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ.